విశ్వరాధరాయ నమో శ్రీయై నమో భాస్కరై నమో. ఫస్ట్లీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. కొంచెం లేట్గా చెప్తున్నాను బికాజ్ మీరు అందరూ ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. బై ది వే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నా. ఎనీవే, ఇది వరలక్ష్మి వ్రత ముందు రోజు. నేను హ్యాపీ ప్లానెట్ కాపర్ అండ్ బ్రాంజ్ క్లీనర్ తీసుకున్నా ట్రై చేద్దామని. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా పాజిటివ్గా ఉంది. బాటిల్ డిజైన్ సింపుల్, ఈకో ఫ్రెండ్లీ గ్లాస్ బాటిల్. ఇది ప్లాంట్ బేస్డ్ క్లీనర్ కాబట్టి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ లేవు. ఇంగ్రీడియంట్స్లో సిట్రిక్ యాసిడ్, టార్టరిక్ యాసిడ్, సాల్ట్, కోకోనట్ బేస్డ్ సర్ఫాక్టెంట్స్ ఉన్నాయి కాబట్టి కాపర్, బ్రాస్, బ్రాంజ్ ఐటమ్స్ సేఫ్గా క్లీన్ అవుతాయి. సో వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ డైలీ పూజ ఐటమ్స్, కుక్వేర్ మెయింటైన్ చేసుకోవడానికి. దీని లింక్ బయోలో మెన్షన్ చేస్తాను. సో ఈవినింగ్ అలా కాసు కొన్ని పూజ ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేసేసి రాఖీ కూడా నా బ్రదర్కి కొరియర్ చేసేసాను. ఇప్పుడు మన అసలు టాస్క్ మొదలైంది. ముందుగా గడపలు క్లీన్ చేసి వాకలిలో ముగ్గులు పెట్టేసి నీట్గా రెడీ చేసుకున్నాం. అసలు వరలక్ష్మి వ్రతం అంటేనే క్లీన్లీనెస్, సో ముందు అదే క్లీన్ చేసేసుకున్నా. ఇక మా మరిది గారు అండ్ భవాని నైట్ పల్లకి అండ్ బ్యాక్ డ్రాప్ అరేంజ్ చేసేసారు. ఈలోపు నేను అమ్మవారిని అలంకరించేసుకున్నాను. ఇక అంతా అయిపోయాక అమ్మవారిని ఇలా క్లోజ్ చేసేసాం. ఇక యాజ్ యూజువల్ మన నైట్ రిచువల్స్ ఉంటాయి కదా. రేపటి ప్రసాదంకి మార్నింగ్ మర్చిపోతా అని ముందుగా అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నా. ఇక మార్నింగ్ కంగారు పడకుండా తాంబూలం ప్లేట్, డెకరేషన్ ఐటమ్స్, పూజా సామాన్లు కూడా రెడీ చేసేసుకున్నా. ఇక అన్నీ అయ్యేసరికి నైట్ 12 అయింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 4కి లేచి ఇల్లు వాకిలి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకున్నా. ఇక ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయా. డే అంతా ఎలానో హడావిడిగా ఉంటుంది కాబట్టి ఒక 5 minutes కొంచెం కామ్ అండ్ కంపోజ్డ్గా నేచర్ని ఎంజాయ్ చేశా. నైట్ ప్రసాదం కోసం రెడీగా పెట్టుకున్నవన్నీ వాష్ చేసి నానబెట్టేసుకున్నా. ఈలోపు పులిహోరకి చింతపండు కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఇంకా దద్దోజనం అండ్ పులిహోరకి రైస్ వాష్ చేసి స్టవ్ మీద పెట్టేసా. అలానే పరమాన్నం కోసం కూడా రైస్ పెట్టేసి మిల్క్ బాయిలింగ్కి పెట్టేసుకున్నా. ఇంకా పులిహోర కోసం ప్రిపరేషన్స్ చేసేసుకున్నా. ఆలోపు దద్దోజనం అండ్ పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. వీడియో షూట్ చేయలేకపోయా బికాజ్ మీకు తెలియందేముంది, ఈ కంగారులో ఏమాత్రం పులుపు ఎక్కువైందా. అమ్మో. జోక్స్ అపార్ట్, గారెలు కూడా వేసేసుకున్నా దహివడ అండ్ ప్లెయిన్ వడ కోసం. అరౌండ్ 8 నా కుకింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఐమ్ అవుట్ ఫ్రమ్ కిచెన్. సో నెక్స్ట్ టైం బ్యాక్ విత్ డెకరేషన్ పార్ట్. నా హస్బెండ్ పాపం తోరణాలకి కష్టపడుతున్నారు. ఇక ఇలా కలశంని అందంగా అలంకరించుకున్నా. పూజ కోసం కావాల్సిన 3 రకాల ఫ్రూట్స్, తాంబూలం ప్లేట్, తోరణాలు, మనీ ప్లేటర్ అన్నీ రెడీ చేసుకున్నా. ఇక నేను రెడీ అయ్యేలోపు నా హస్బెండ్ దీపంకి రెడీ చేసేశారు. పూజ స్టార్ట్ చేసేలోపు చిన్ని మహాలక్ష్మి మా ఇంటికి వచ్చేసింది. ఇక నేను కలశంకి బొట్లు పెట్టేసి అమ్మ నా కోసం తీసుకున్న పట్టీలు పెట్టేశా. ఇంకా ప్రశాంతంగా నా పూజని మొదలుపెట్టా. వరలక్ష్మి వ్రతం అంటేనే అలంకరణ. మా అమ్మవారిని చూడగానే సాక్షాత్తు ఆమెనే అక్కడ కూర్చున్నట్లుగా అనిపించింది నాకు. ఇక అమ్మవారికి తాంబూలం ఇచ్చి మేమిద్దరం తోరణాలకి పూజ చేసి కట్టుకున్నాం. ఇక నైవేద్యాలన్నీ అమ్మవారికి చక్కగా సమర్పించేసుకుని అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకున్నా. మనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని. ఇక ఆరతిచ్చేసి అమ్మ ఈ ఇయర్ అంతా అందరికీ శుభం జరగాలి అని కోరుకున్నాం. ఇక మా ఫ్లాట్లో ఒక పెద్ద ఆవిడ ఉంటే ఆమెకి వాయనం ఇచ్చేసుకున్నాను.
చూడండి మా అమ్మవారు ఎంత చూడముచ్చటగా ఉన్నారో. ఇక నాదిష్టే తగిలేలా ఉందని నిమ్మకాయ కూడా పెట్టేసా ఆమెకి. ఇక ఆపోజిట్ ఫ్లాట్లో వాయనం తీసుకోవడానికి వెళ్ళాను. చాలా బాగా డెకరేట్ చేశారు ఆమె కూడా. ఇక ఆఫ్టర్నూన్ పడుకోకూడదు కదా, నాకు కొంచెం వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకుంటూ టైంపాస్ చేసుకున్నా. ఈవినింగ్ మళ్ళీ దీపం పెట్టుకొని రిమైనింగ్ వాయినాలు కూడా ఇచ్చేసాను. ఇక ఫైనల్ టాస్క్ పత్తి పూజ చేసుకొని మ్యారేజ్కి వెళ్ళిపోయాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.